I'm Dr. Chandravati, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలామంది ఈ మధ్య కాలంలో జుట్టు రాలిపోతుంది మాకు అని కంప్లైంట్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. జుట్టు రాలటం అనేది అనేక రకాలుగా జుట్టు రాలచ్చు. అనేక రకాలుగా అంటే కొంతమంది ఇట్లా బట్టతల వచ్చి జుట్టు రాలిపోతూ ఉంటుంది, కొంతమందికి పేను కొరికి జుట్టు రాలిపోతుంది, కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్గా జుట్టు రాలిపోతుంది, అలాగే కొంతమందికి తలలో పుళ్ళయ్యి వచ్చి దాని మూలంగా జుట్టు రాలిపోతుంది. ఇలా అనేక విధాలుగా జుట్టు రాలిపోవడానికి ఆస్కారం ఉంది. కొంతమందికి జ్వరాలు అయ్యి వచ్చి, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చి, లేకపోతే లేడీస్లో పీరియడ్స్ సరిగా ఒక పీసీఓడి అన్న ప్రాబ్లమ్స్ మూలంగా అన్నిటితో కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. సో జుట్టు రాలటానికి అనేక కారణాలు ఉంటాయి. సో అందుకని మీరు జుట్టు రాలిపోతుంది, నాకు ఒక నూనె రాయండి. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు నూనె రాస్తారా జుట్టు రాలుతుంది నాకు, అలాగే షాంపూ రాస్తారా జుట్టు రాలకుండా ఉండటానికి అని అడుగుతుంటారు. ఇది షాంపూ వాడటం మూలంగాను నూనె రాయటం మూలంగాను జుట్టు రాలటం ఆగిపోదమ్మా. ఇది మటుకు మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు జుట్టు రాలిపోతుంది అంటే దానికి జుట్టుకి వేరే స్పెషలిస్ట్ ఎవరో ఉండరు. స్కిన్ స్పెషలిస్టే జుట్టు రాలటానికి కూడా స్పెషలిస్ట్ అనమాట. మీరేంటంటే బయట జుట్టు రాలటం కోసం ఈ మధ్యకాలంలో చాలా సెంటర్స్ ట్రీట్మెంట్ చేస్తామని వస్తూ ఉంటారు. అదంతా కాకుండా సరైన డెర్మటాలజిస్ట్, సరైన స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే మీ జుట్టు ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ అవుతుంటాయి. అలాగే కొంతమంది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా అని కూడా అడుగుతుంటారు. ఈ హెల్మెట్ అవన్నీ కూడా యాక్చువల్గా ప్రొటెక్షన్, మీ జుట్టుకి ప్రొటెక్షన్. అలాగే అఫ్కోర్స్ మీకు తెలుసు కదా, రోడ్డు మీద ఇంజరీస్ యాక్సిడెంట్స్ అయితే హెడ్ ప్రొటెక్షన్ కూడా హెల్మెట్ మూలంగా ఉంటుంది. అంచేత తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోండి. చాలామంది కంప్లైంట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవటం మూలంగా నాకు చెమట ఎక్కువ పట్టేస్తుంది, తలలో బాగా ఇరిటేషన్ వస్తుంటుంది, దోద వస్తూ ఉంటుందని. మీరేం చేస్తారంటే హెల్మెట్తో అలాంటి ప్రాబ్లం ఉంది అంటే ముందు జుట్టుకి ఒక కర్చీఫ్ లాంటిది కట్టుకుని అప్పుడు పెట్టుకోండి హెల్మెట్. సో నేను అనేది ఏంటంటే చాలామందికి టూ వీలర్స్ బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, బయట ఉన్న పొల్యూషను, బయట ఉన్న సన్లైటు, అలాగే బయట ఉన్న మీరు స్పీడ్గా వెళ్తుంటే ఆ విండ్ వెలాసిటీ మూలంగా జుట్టు తొందరగా రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా బాల్డ్ హెడ్ తొందరగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్త కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవటము, లేకపోతే క్యాప్ పెట్టుకోవటము ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీగా. సో సన్లైట్ నుంచి, పొల్యూషన్ నుంచి, విండ్ వెలాసిటీ నుంచి తప్పనిసరిగా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇదొకటే కాకుండా డాక్టర్ దగ్గర కనుక మీరు వెళ్ళారు అంటే మీ జుట్టు రాలటానికి గల కారణాలు తెలుసుకోవాలంటే కొన్ని రక్త పరీక్షలని, లోకల్గా ఏదైనా పుళ్ళు ఏమన్నా వస్తున్నాయా తల్లో పరీక్షలని, అలాగే మీ జుట్టు ఎలాగుంది, థిక్గా ఉందా, థిన్గా ఉందా, స్కాల్ప్ ఎలా ఉంది, ఇవన్నీ టెస్ట్ చేయటము. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం మూలంగా మీకు జుట్టు రాలిపోతుందని చెప్తుంటారనమాట. సో అందుకని సరైన స్పెషలిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ లాస్కి ఏంటి కారణం అని తెలుసుకుని దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకోవాలి. అలాగే నూనె రాస్తే జుట్టు రాలటం తగ్గిపోవటం, షాంపూ వాడితే జుట్టు రాలటం తగ్గిపోవడం అలాంటిది ఏమి ఉండదు. కొబ్బరి నూనె కానీ ఏ నూనె కానీ మీరు రాస్తే ఆ నూనె జుట్టుకు అంటుకుని దాన్ని స్మూత్గా చేస్తుంది, అంతేగాని జుట్టు రాలిపోవటం ఆపటం అనేది జరగదు నూనెతోటి. అలాగే షాంపూ మూలంగా కొంతమందికి డ్రై హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం షాంపూ వాడుకోవాలి. ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆయిలీనెస్ తగ్గి అంటే ఎక్కువగా పోయేట్టుగా మనం షాంపూ వాడుకోవాలి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెము డ్రైనెస్ కలగకుండా ఉండే షాంపూస్ ఉంటాయి. అంటే షాంపూస్ ఫర్ డ్రై హెయిర్ అని ఉంటుంది, అవి వాడుకోవాలి. అలాగా మీ హెయిర్కి తగ్గ షాంపూ వాడుకోవాలి, అంతేగాని షాంపూ మూలంగా నూనె మూలంగా జుట్టుని రాలకుండా ఆపలేమన్నమాట. దానికి యాక్చువల్గా కారణం ఏంటని డాక్టర్లు తెలుసుకున్న తర్వాత అప్పుడు తగిన మందులు ఇచ్చి జుట్టు రాలకుండా ఆపుతారు. సో ఈ విషయం మీరు అందరూ గమనించాల్సిన అది ఎంతైనా ఉందన్నమాట.